హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. నాకైతే మూడో రోజు టూర్ అయిపోయింది. మూడో రోజు టూర్లో కుంభకోణము, చిదంబరేశ్వరము వెళ్ళాము. చిదంబరేశ్వరంలో, కుంభకోణంలో పెద్ద పెద్ద గుళ్ళు, 4 గుళ్ళు చూసాము. చిన్న చిన్నవన్నీ చూడడానికి టైం సరిపోలేదు. చిదంబరేశ్వరంలో శివయ్య ఎక్కడో ఉంటాడన్నమాట. అదే చిదంబర రహస్యం అంటారు. చిన్న కర్టెన్ ఉంటుంది. అది కర్టెన్ దూరం నుంచి చూస్తే మనకి సరిగ్గా కనిపించదు, కానీ చిన్న తలుకులాగా ఏదో కనిపిస్తుంది. అదే రహస్యం అని చెప్పారు. తంజావూరు వచ్చేసామండి. ఇంకా ఆ సాయంకాలం చూసారుగా, తంజావూరు టెంపుల్ అయితే అసలు ఎంత చూసినా తనివి తీరదు. ఇదే మెయిన్ టెంపుల్. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైన చిన్న లైట్ వెలుగుతుంది. మెయిన్ టెంపుల్ అది. ముందైతే 3 గాలి గోపురాలు ఉంటాయి. చుట్టూ ఆ స్తంభాలు కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేమైతే వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది, ఎక్కువ తిరగడానికి లేదు. అసలు ఆ గుడి చుట్టూ తిరిగి అవి చూడడానికే టైం సరిపోయింది మాకు. ఇంకా చూడాలనుకున్నాం. బస్సులో కంగారు పెట్టేసి అయితే ఇంకా చిన్న వీడియో తీశాను. ప్రస్తుతం మీకు కొంచెమన్నా చూస్తారు కదా. ఈ లోపల నేను డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత పెడుతూ ఉంటాను. చూసారుగా, తంజావూరు అయితే చాలా బాగుంది. అసలు ఆ టెంపుల్లోకి వెళ్తే బయటికి రావాలని అనిపించలేదు. ఇంకా చూసాకలు చూడాలనిపిస్తుంది. అంత బాగుంది ఈ గుడి. అదిగో చూసారా, రథం ఉంది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క స్తంభము కూడా ఆ స్తంభం పట్టుకొని చూడాలని అనిపించింది. ఎదురుగానే అన్నీ అమ్మవారు పక్కన ఇదేమో అమ్మవారి గుడి. అమ్మవారు లోపలికి ఉంటారు, నించొని ఉంటారు. పార్వతీ అమ్మవారు చాలా బాగున్నారు. ఇండియాలో అతిపెద్ద శివలింగం అంట తంజావూరుది. చాలా బాగుందండి. ఇలా పైకి చూడాలి మనం. చాలా దూరంగా చూపించినా కూడా చాలా బాగుంది. ఎదురుగా నందీశ్వరుడు ధ్వజస్తంభం చాలా పెద్దది. నందీశ్వరుడు కూడా చాలా బాగుంటాడు. పైన పెట్టారన్నమాట. అది మెట్లెక్కి ఎక్కి చూడాలి మనం నందీశ్వరుని. స్వామివారికి ఎదురుగా అంత ఎత్తులో ఉంటాడనమాట స్వామి. ఏవో చూసినంత మట్టికి పెట్టానండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో అన్నీ మీకు కొంచెం డీటెయిల్గా పెడుతూ ఉంటాను. మీరు చూస్తూ